అందరికీ జై శివ, జై గోండవాన. ఈరోజు గోండవాన చరిత్ర గురించి మీకు చెప్పబోతున్నా. గోండవాన అంటే 5 ఖండాలతో కూడినటువంటి గోండవాన. సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఇండియా. సౌత్ ఆఫ్రికా 1, ఆఫ్రికా 2, అంటార్క్టికా 3, ఆస్ట్రేలియా 4, ఇండియా 5. ఈ 5 ఖండాలతో, 5 అంటే ఆసియా, ఈ 5 ఖండాలతో కూడినటువంటి భూభాగాన్నే గోండవాన అంటారు. లురేషియా, గోండవాన ఈ భూభాగానికి 2 పేర్లున్నాయి. ఒకటి లురేషియా. లురేషియా నుంచి ఈ ఆర్యులు, తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళంతా లురేషియా ప్రాంతము. గోండవాన ప్రాంతానికి సంబంధించినటువంటి గోండులు, ముఖ్యంగా ఆదివాసులు గోండవాన 5 ఖండాల్లో ఉన్నటువంటి భూభాగాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే 180 మిలియన్ సంవత్సరాల క్రితము ఈ గోండవాన ప్రాంతవాసులు, ఆదివాసులు పరిపాలించినటువంటి ఈ భూభాగము. ఇప్పుడు ఈ భూభాగాన్ని అంతా ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అట్లాగే అంటార్క్టికా కావచ్చు, ఈ భూభాగాలన్నీ ఆర్యులు ఇక్కడికి ఆక్రమించి ఇప్పుడు వాళ్ళే ఈ వనరులను, నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, భూములను కావచ్చు, వనరులను కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఒక గొప్ప చరిత్ర గల ఒక గోండు రాజులు పరిపాలించినటువంటి కోట సింగర్గఢ్ కోట. ఇది దాహమో ప్రాంతంలో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని గోండవాన అంటే మధ్యప్రదేశ్ కాదు, ఈ 5 ఖండాలకు సంబంధించినట్టు భూభాగాన్ని గోండవాన అంటారు. మరి ఇప్పుడు ఈ 5 ఖండాలంతా ఈ వేరే వాళ్ళు ఆక్రమించి ఇప్పుడు ఆదివాసులు అంటే అడవులకే పరిమితం, ఆకులకే పరిమితం, చెట్లకే పరిమితం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆదివాసులకు చరిత్ర లేదు, వాళ్ళకు పరిపాలన చేత కాదు. అంటే గొప్ప గొప్ప కట్టడాలు ఈరోజు ఆదివాసులు అంటే గోండవాన ప్రాంతవాసులు చేసిండ్రు. భారతదేశమే కాదు, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి 5 ఖండాలలో కూడా గొప్ప చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు గోల్కొండ కిల్లా కావచ్చు, గోల్కొండ కిల్లా కూడా గోండులు పరిపాలించారు. నిజాం కంటే ముందు గోండులు పరిపాలించారు, నిజాం తర్వాత వచ్చిండ్రు. ఈ 1800 సంవత్సరాల చరిత్ర ఏదైతుందో దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప కాకతీయ రాజులు, గోండు రాజులు వాళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గోండు రాజులు. అయితే ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది, కానీ దీని గురించి ఎవరు మాట్లాడారు. ఎక్కడ పుస్తకాల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్లు కావచ్చు, ఎవరైతే వర్గాలు ప్రస్తుతం పరిపాలిస్తున్నారో వారు ఈ చరిత్ర గురించి ఎక్కడ చెప్పకుండా దాచివేయడం, పుస్తకాల్లో రాయకుండా ఉండడం, ఇది జరిగింది గత కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి జరిగింది. ఇది సింధు హరప్ప నాగరికతల్లో కూడా గోండులు పరిపాలించినటువంటి చిత్రలిపి ఏదైతే ఉందో ఆ చిత్రలిపిలో చరిత్ర ఇప్పటికీ రాసి ఉంది. దాన్ని ఎవరు, మా గోండులు ఎవరైతే దాన్ని రాసి బయట పుస్తకాల రూపంలో రీసెర్చ్ చేసి బయట పెట్టిన ఈరోజు కూడా నేటికి కూడా ప్రభుత్వాలు దాన్ని గుర్తించడం లేదంటే, ఒకవేళ అదే సింధు హరప్ప నాగరికత వాళ్ళ లిపిలో, వాళ్ళ భాషలో లిఖించుంటే ఇప్పటికీ వాళ్ళు ఎంతో దాన్ని ప్రచారం చేసేవారు, మీడియా కూడా ప్రచారం చేసేవారు. కానీ ఈ రోజు వరకు ఆ సింధు హరప్ప చిత్రలిపి ఏదైతే ఉందో అది గోండి లిపి. ఆ గోండి లిపిని గోండులు అక్కడ పరిపాలించరు. మా ధర్మగురు ఎవరైతే ఉన్నారో గోండి ధర్మగురు అక్కడ సిగ్మోర్, అంటే ఇక్కడ తలకు కొమ్ములుంటాయి. వేరే ఇతర వర్గాలకు ఎవరికన్నా కొమ్ములు ఉన్నాయా? లేవు. అంటే ఇప్పటికీ గుస్సాడి రూపంలో దివాళీ ఏదైతే జరుపుకుంటామో ఆ కాలంలో మేము మా గోండి ధర్మగురు పాండికుపర్లు ఆషాఢ మాసం నుంచి ఆకడి మాసం నుంచి దీపావళి వరకు జరుపుకుంటాం. అది ఇప్పటికీ మేము జరుపుకుంటున్నాం, కానీ వేరే వాళ్ళు ఎవరు జరుపుకోవట్లేదు. అంటే వీళ్ళందరూ వలసవాదులు. ఈ ఆర్యులు కావచ్చు, ఇంకా ఇతర ఆర్యులే కాదు, ఇంకా అన్ని మతాలు ఇక్కడ
గోండవాన ప్రాంతాన్ని అంటే గోండవాన ప్రాంతం అంటే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలే కాదు, ఈ చెప్పినటువంటి దేశాలు కూడా గోండవాన ప్రాంతంలో భాగం. అక్కడ కూడా వేరే వాళ్ళు ఆక్రమించి ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా సింగర్గఢ్ కోట అనేది చాలా పురాతనమైనటువంటి కోట, ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి కోట. ఇక్కడ దామో జిల్లాలోని జబల్పూర్ దామో రహదారిపై జబల్పూర్ నుండి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఈ కోట గోండులకు సంబంధించినట్టు కోట ఉంది. ఈ నిర్మాణ శైలి కూడా చాలా బాగా ఉంది. అంటే మా రాజులు గోండులు కోటలు కట్టినటువంటి చరిత్ర ఉంది. దీన్ని ఆదివాసులు అంటే ఆకులకే పరిమితం అన్నట్టు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు మా ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మా వనరులను దోచుకున్న తర్వాత అంటే కూడు గుడ్డు లేకుండా చేసినటువంటి చరిత్ర వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయబట్టే ఇప్పుడు అడవులకు వెళ్ళి ఇప్పుడు కొండల్లో గుట్టల్లో దాగి ఉన్నారు. ఇది పరిస్థితి. అట్లాగే ఎత్తైన కొండపై గట్టి ఇసుకరాలతో నిర్మించబడింది. పురాతన కాలంలో ఉత్తరం నుండి గోండవాన రాజ్యంపై దాడి చేసే శత్రువులను ఆపడానికి ఇదొక దుర్భేద్యమైనటువంటి కోటగా ఉంది. ఈ కోట సముద్ర మట్టానికి దాదాపు 3041 అడుగుల ఎత్తులో ఉంది. వృత్తాకార మార్గంలో కొండ ఎక్కడం ద్వారా కొండ యొక్క ప్రాకారం కనిపిస్తుంది. ఇది రాళ్లతో తయారు చేయబడింది. కోట ప్రధాన ద్వారం పొడవైన మరియు వెడల్పు ఆకారాలతో చెక్కబడినటువంటి కత్తిరించినటువంటి ఇసుక రాయిలను అద్భుతంగా కలపడం ద్వారా తయారు చేయబడింది. అంటే ఇంత అద్భుతంగా అంటే ఇంజనీర్స్ అప్పుడు ఏ యూనివర్సిటీ ఇంజనీర్లను అప్పుడు తయారు చేయలేదు. ఆ కాలంలో మా గోండు రాజులు ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి చదువు లేక మా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు ఏం చదవట్లేదు. కానీ ఒకప్పుడు గోండు రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఆ ఇంజనీరింగ్ పట్ట ఏదైతుందో ఇంజనీరింగ్ విజ్ఞానం అంత అద్భుతంగా కట్టిర్రు. అంటే ఒక 1000 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన ఇంజనీర్లు ఎవరంటే గోండులు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అట్లాగే అద్భుతమైన కట్టడాలు ఇప్పుడు కేసీఆర్ మొన్న కట్టిరు. ఇది అక్కడ సచివాలయం కట్టిరు, లేకపోతే ఏదేదో చాలా కట్టిరు. అంటే ఈ కేసీఆర్ కంటే ముందు ఈ రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ కంటే ముందు ఎంతోమంది పరిపాలించారు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని. నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేకపోతే అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ చాలామంది పరిపాలించిన వీళ్ళకంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితమే అద్భుతమైన పరిపాలన చేసినటువంటి గోండు రాజులు. నిర్మాణ శైలి కావచ్చు, ఎర్రకోట అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మా గోండు రాజులది. అక్కడ రామ మందిరం నిర్మించారు, అది గోండు రాజులది. ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు కొన్ని ఎంతో చరిత్ర ఉంది. ఇది 13వ శతాబ్దం గోండు కాలం నాటి నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఈ భారీ రాళ్ల కలయికను చూడటం ద్వారా ఇంత పెద్ద మరియు బరువైనటువంటి రాళ్లను కొండపై తీసుకెళ్లే ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చు. అంటే పెద్ద పెద్ద రాళ్లతో కట్టిందంటే ఇప్పుడు పెద్ద క్రేన్లు, ప్రోక్లేన్లు ఇవేవో వచ్చినాయి. కానీ ఒకప్పుడు గోండు రాజులు ఎంత అద్భుతంగా ఒక గుట్ట పైన పెద్ద పెద్ద బండరాలతో పెద్ద కోట కట్టిందంటే అసలు మనము ఎంత పరిపాలించే విధానంలో ఎంత మనం ఈ ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, వీళ్ళంతా నేర్చుకోవాలి దీని గురించి. అట్లాగే ఆ సమయంలోని కోట నిర్మించేవారు ఏ క్రేన్లను ఉపయోగించేవారు కూడా కాదు. అంత అద్భుతంగా కోటల లోపల చాలా అందమైన రాజభవనాలు ఉన్నాయి. కోట లోపల అన్ని రకాల రాజ కుటుంబాలు నివాసాలు కనిపిస్తాయి. కానీ నేడు ఈ అద్భుతమైనటువంటి కోట శిథిలావస్థలో ఉంది. గోడలన్నీ కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోండు రాజవంశం యొక్క అంటే రాజవంశాలకు సంబంధించినటువంటి వంశస్థులు ఎవరైతే గోండు జాతి కావచ్చు, సమాజం కావచ్చు దీని గురించి పట్టించుకోవడం లేదు. అట్లాగే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదంటే గోండు రాజులు పరిపాలించారు, గోండు రాజులే ఈ కోటలు నిర్మించారు కాబట్టి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు సమాజం పరిపాలిస్తే ఇప్పుడు ఎంతో అద్భుతంగా కట్టేవారు. అదే కేసీఆర్ కుటుంబం సంబంధించినటువంటి వారసులు ఎవరన్నా కోటలు నిర్మిస్తే దాన్ని ఎంతో అద్భుతంగా చేసేవారు. కానీ ఇక్కడ కాకతీయ వరంగల్ కోట కావచ్చు, రామప్ప కావచ్చు, గోల్కొండ కావచ్చు, అక్కడ నిర్మల్ కోట ఉంది, ఇటు సిర్పూటి, ఊట్నూరులో కోట ఉంది.
ఆదిలాబాద్, రామ్జీన, ఇట్లా చాలా కోటలు ఉన్నాయి. చంద్రపూర్లో కావచ్చు. ఈ పరిపాలించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని నాశనం కావాలని దాని గురించి పట్టించుకోవడం లేదు, నిధులు కేటాయించడం లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, కల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీని గురించి పట్టించుకోవడం లేదు. సింగర్గఢ్ యొక్క పురాతన పేరు సూర్గఢ్. మధ్య భారతదేశంలోని క్రీస్తు శకం 230లో సుహనాల్ సింగ్ ఉయికే అనే గోండ్వానా రాజు గోండ్వానా రాష్ట్రాన్ని స్థాపించాడు. ఈ కోటను తన రాజధానిగా చేసుకున్నాడు. ప్రస్తుతం దీనిని సింగర్గఢ్ అని పిలుస్తారు. సింగర్ అంటే ఇక్కడ ఇది తలపైన ఒక నుదిటి పైన ఒక పచ్చని బొట్టుతో వేస్తారు. అంటే సూర్యుడు చంద్రుడు అని ఏదైతే వేస్తారో సింగర్ అంటే ఆ గుర్తింపు అంటే సూర్యచంద్రులను పూజించేటటువంటి వంశం ఏదైతే ఉందంటే అది గోండులు. దాని ఆధారంగా చేసుకొని సింగర్గఢ్ అనేది పేరు వచ్చింది. ఇట్లా నేడు సింగర్గఢ్ కొండపై ఉన్నటువంటి కోటను కాటాంగ్ చెందినటువంటి గోండ్ రాజు వంశం యొక్క 41వ రాజు శివ్సింగ్ ఉయికే 13వ శతాబ్దంలో నిర్మించాడు. సింగర్గఢ్ శివ్సింగ్ రాజా పేరు పెట్టడం జరిగింది. సింగర్గఢ్ ఈ సమీపంలో సంగ్రాంపూర్ అనే గ్రామం ఉంది. ఈ రాజవంశంలో 48వ శక్తివంతమైన రాజు సంగ్రామ్ షా మడవి దీనిని స్థిరపరిచాడు. సంగ్రామ్ షా రాజు పాలనలో కూడా సింగర్గఢ్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. అట్లాగే సంగ్రామ్ షా రాజు ఈ కోటలో అందమైన రాజభవనాలను కూడా నిర్మించాడు. సంగ్రామ్ షా తర్వాత దల్పత్ షా మడవి కూడా చౌరాగఢ్ నుండి తన పాలనలో సింగర్గఢ్ రాజధానిగా చేసుకున్నాడు. అతను ఈ కోటలో రాణి దుర్గావతితో నివసించేవాడు. అట్లాగే తన భర్త అకాల మరణం తర్వాత రాణి దుర్గావతి కూడా సింగర్గఢ్ నుండి గోండ్వానా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. అందువల్ల గోండ్వానా సామ్రాజ్యంలో సింగర్గఢ్ అనేది ఈ కోట ఏదైతుందో ఈ ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. గోండ్వానా యొక్క ఈ చరిత్ర వారసత్వాన్ని అందరూ విస్మరిస్తారు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్మరిస్తున్నాయి. అట్లాగే గోండ్వానా చరిత్రను నాశనం చేయడానికి కొంతమంది బయటి వ్యక్తులు కూడా కుట్ర పన్నారు. ఈరోజు గోండ్వానాలోని అన్ని గోండియన్ యువరాజులు గోండ్వానా యొక్క చరిత్ర వారసత్వాన్ని కాపాడడానికి ప్రయత్నించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మన పూర్వీకుల యొక్క గొప్ప చరిత్ర. ఇది భవిష్యత్ తరాలు కూడా చెప్పండి. తద్వారా వారు మన వారసుల నుండి కొంత ప్రేరణ పొందవచ్చు. మరియు అదేవిధంగా మనం కూడా కొత్త చరిత్రను సృష్టించగలం. ఎందుకంటే ఈ చరిత్ర గురించి మన విద్యార్థులు కావచ్చు, 1వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు చదువుకునే విద్యార్థులు, యువతులు దీని గురించి వినాలి, చెప్పాలి. ఇది మన గర్వకారమైనటువంటి చరిత్ర, మనం పరిపాలించినటువంటి చరిత్ర. అద్భుతమైన ఇంజనీర్లు, మెడిసిన్స్, అన్ని రంగాలలో మా ఊళ్ళు నిష్ణాతులు. ఈరోజు మమ్మల్ని ఆదివాసుల పేరుతో మమ్మల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ ఏదైతే ఉందో అది గోండులది. అట్లాగే అక్కడ ప్రధానమంత్రి కుర్చీ ఏదైతే ఉందో అది గోండులది. రాష్ట్రపతి కుర్చీ గోండులది. ఉపరాష్ట్రపతి కుర్చీ గోండులది. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల గోండులకు ఏ మంత్రి పదవి స్థానం లేదు. అట్లాగే కేంద్ర స్థాయిలో కూడా గోండులకు కనీసం మంత్రి పదవి లేనటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఏదైతే చరిత్ర ఉందో, చరిత్ర ఉన్నటువంటి వాటాదారులు, ఆస్తిదారులు వాళ్ళకి ముందు ప్రథమ స్థానం ఇవ్వాలి. కానీ పరిపాలించినటువంటి చరిత్ర ఏదైతుందో వారిని ఇప్పుడు మూలకు పడేసి మేమే రాజులం అన్నట్టు ఇప్పుడు పరిపాలిస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు, కేసీఆర్ అదే చేశాడు, చంద్రబాబు నాయుడు అదే చేశాడు, అందరూ కూడా అదే చేస్తున్నాడు, నెహ్రూ అదే చేస్తున్నాడు, ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అదే చేస్తున్నాడు. నిర్మల్ కోట ఇక్కడ ఉంది. ఆ నిర్మల్ కోట శిథిలావస్థలు ఉన్న ఈరోజు పట్టించుకోవడం లేదు. అంటే ఈ చరిత్ర అక్కడ చార్మినార్ ఏదైతే ఉందో అది కూడా గోండులదే. తర్వాత గోల్కొండ కావచ్చు, ఈ అన్ని గోండు రాజులు. అంటే కాకతీయ కోహినూర్ వజ్రం ఏదైతే అంటారో అది కోయితూరుకు సంబంధించినటువంటి వజ్రం. అది తర్వాత పరిపాలన కాలంలో ఈ నిజామ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఇంగ్లాండ్ అట్లా వెళ్ళింది. కానీ ఇది
ప్రాచీన చరిత్ర దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. 1947 తర్వాత నిజాం చరిత్ర అని మాట్లాడుతుంది. కానీ నిజాం కంటే ముందు 1వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఏదైతే చరిత్ర ఉందో వీళ్ళు నిజాం అనేటి వాళ్ళు 18, 17, 18 శతాబ్దంలో పరిపాలించినటువంటి చరిత్ర. కానీ 16, 17, 15, 14, 13, 12, 11, 10, 9, 8 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో ఎవరు పరిపాలించారంటే గోండులు పరిపాలించారు. అది ఆ చరిత్ర. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే గోండులు కావాల్సింది. రాజగోండులు ముఖ్యమంత్రులు కావాల్సింది. ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రులు ఎవరు కావాల్సిందంటే గోండులు కావాలి. రాష్ట్రపతులు గోండులు కావాలి, ఉపరాష్ట్రపతులు గోండులు కావాలి. ప్రతిసారి రెడ్డి వర్గం లేకపోతే చెడ్డీ వర్గం లేకపోతే ఏదో వర్గం వాళ్ళే అక్కడ రాష్ట్రపతి కుర్చీలో కూర్చుంటారు, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటారు. కానీ ఈ చరిత్ర ఎర్రకోట ఎవరిదండి? అక్కడ గోండులకు సంబంధించిన పరిపాలించినటువంటి గోండుల కోట. అది ప్రతి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా గోండువానకు సంబంధించినటువంటి చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. మరి ఇది రాబోయే కాలంలో మన విద్యార్థులు, యువకులు తప్పకుండా దీన్ని మీరు అందరూ ఈ చరిత్ర ఏ ప్రొఫెసర్ కానీ, ఏ యూనివర్సిటీ కానీ, ఏ వర్గాలు, ఉన్నత వర్గాలు కానీ, ఏ మీడియా కానీ ఈ చరిత్రను ఎవరు బయటకు చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, విద్యాబలం ఉంది, మీడియా సమాచార అంటే న్యాయబలం ఉంది. అన్నీ ఇప్పుడు అన్ని దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ మీడియా కూడా మన చరిత్రను బయటకు చెప్పదు. కాబట్టి ఇక్కడ భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అన్ని ఖండాల్లో ఉన్నటువంటి గోండువాన చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఈ చరిత్రను తెలుసుకొని మన విద్యార్థులు, యువకులు ముఖ్యంగా తప్పకుండా దీన్ని అందరు వినాలి, షేర్ చేయాలి. షేర్ చేసి మీరు కూడా డిస్కస్ చేయాలి. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎక్కడన్నా గోల్కొండ కోట ఉందా, వరంగల్లో కోట ఉందా, లేకపోతే ఎక్కడ కోట ఉంది చెప్పండి. ప్రధానమంత్రి ఇప్పుడు పరిపాలిస్తున్నాడండి. ఆ ప్రధానానికి సంబంధించినటువంటి వాళ్ళ వారసులకు సంబంధించిన ఎక్కడన్నా కోట ఉందా? ఎక్కడా లేదు. గాంధీజీది లేదు, నెహ్రూది లేదు, ఇందిరాగాంధీది లేదు, రాజీవ్ గాంధీది లేదు. కానీ గోండులది ఉంది చరిత్ర. ఎక్కడ చూసినా అక్కడ అస్సాం నుంచి ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ నుంచి అన్ని రాష్ట్రాల్లో గోండులకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డిది ఎక్కడ ఉందా? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకి ఎక్కడ కోట ఉందా చెప్పండి. అక్కడ విజయనగరం కోట, అది కూడా గోండులదే. నిర్మల్ అక్కడ కర్నూలు ఉంది, అది గోండులదే. ప్రతిదీ గోండులకు సంబంధించినటువంటి కోటలు ఉన్నాయి. ఆ కోటలను వీళ్ళు ఆక్రమించి ఇప్పుడు పరిపాలిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిది ఎక్కడ చరిత్ర లేదు, నారా చంద్రబాబు నాయుడు చరిత్ర లేదు, నరేంద్ర మోడీది చరిత్ర లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నారు, ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు పరిపాలించలేదు. వారు పరిపాలించిన నిన్న మొన్న పరిపాలించారు. 18, 17 శతాబ్దంలో కొంత మా రాజ్యాలను ఆక్రమించి పరిపాలించింది తప్ప అంతకంటే ముందు ప్రాచీన చరిత్ర ఏదైతే ఉందో సింధు హరప్ప, దానికంటే ముందు సింధు హరప్ప నాగరికత కంటే ముందు కూడా మా గోండువాన చరిత్ర ఉంది. అలాంటి చరిత్రలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి స్థానంలో గోండులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ కావచ్చు, ప్రతి జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో గోండులకు సంబంధించిన ముఖ్యమంత్రి వాటా కావాలి. ఎందుకు వాటా కావాలంటే ఇప్పుడు ఈ మా భూముల్లో వచ్చి మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి? ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు ఇవ్వాలి. యజమానులకు ఇవ్వకుండా ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు పరిపాలిస్తున్నారు. అందుకనే నిర్లక్ష్యం, ప్రతి దాంట్లో నిర్లక్ష్యం. గోండులకు కావచ్చు, ఆదివాసులకు కావచ్చు, ఆదివాసుల్లో ఉన్నటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ప్రతి యూనివర్సిటీ అక్కడనే, రోడ్లు వాళ్ళ దగ్గరనే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరనే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అక్కడనే. పోలవరం మనల్ని మూస్తాడు కానీ అక్కడ వాళ్ళ ప్రాంతానికి నీళ్లు కావాలి. కానీ ఇటు ఆదివాసులు గోండువాన ప్రాంతం ఏదైతే ఉందో ఆ గోండువాన ప్రాంతానికి నీళ్ళు అవసరం లేదు. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు. కేసీఆర్ ఎవరిని ముంచారు అంటే మనోళ్ళని. అక్కడ కాళేశ్వరం ఎవరికి? వాళ్ళకే. మన ఆదివాసులకు అది నీళ్లు రాదు. అంటే మన నీళ్లు కానీ గోదావరి, పేన్గంగా ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే మా గోండువాన ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. ఈ నీళ్లు కూడా వాళ్ళే ఉపయోగిస్తారు, నిధులు వాళ్ళే ఉపయోగిస్తారు, వనరులు వాళ్ళే ఉపయోగిస్తారు. మీడియా కూడా మా గురించి ఎక్కడ చరిత్ర చెప్పది, మా సమస్యల గురించి ఎక్కడ మాట్లాడేది. తర్వాత రాజకీయంలో అన్ని రంగాలలో అన్ని పదవులు వాళ్ళకే. ముఖ్యమంత్రి, మంత్రులు,
ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, సర్పంచులు, జడ్పీ చైర్మన్లు అన్నీ వాళ్ళకే. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిజమైన మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమీ లేదు. అంటే మీరు ఆదివాసులు గోచి గుడ్డ కట్టుకొని కొండల్లో గూడల్లో అక్కడనే ఉండాలి. మీరు మాత్రం పరిపాలించాలా, మా వనరులతోటి మీరు దర్జాలు చేయాలా, పరిపాలించాలా. కానీ మరి ఇక్కడ ఆదివాసులు అనారోగ్యాలతో మరణిస్తే మాత్రం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇది చరిత్ర. అందరికి జై శివ, జై గోండవాన.